నాయకత్వం నియమిస్తే బాగుంటుందనేది రాజాసింగ్ చెప్పుకొచ్చాడు. గ్రూపులు కట్టే అధ్యక్షులు అస్సలే వద్దు, అధ్యక్షులుగా చేస్తున్న వారు గ్రూపులను తయారు చేశారు. అయితే ఈ నేపథ్యంలో అధ్యక్షులుగా ఉన్నవారు గ్రూపులను తయారు చేశారంటే ఆయన ఉద్దేశంలో బహుశా బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడుకొచ్చారు. ఆయన ఇక్కడ పార్టీ కోసం పనిచేసే వాళ్ళని తొక్కేశారని కూడా చెప్పుకొచ్చాడు. అయితే పనిచేసే ఎంపీలు, ఎమ్మెల్యేలు చేతులు కట్టేశారు, పనిచేసే నేతలకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం లేదంటూ కూడా అధ్యక్షులను ఉద్దేశించి, అంటే కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత లక్ష్మణ్ నుంచి మొదలుకుంటే కిషన్ రెడ్డి, లక్ష్మణ్, బండి సంజయ్, ఆ తర్వాత కిషన్ రెడ్డి, ఇలా వీరందరిని ఉద్దేశించి అధ్యక్షులే గ్రూపులు కట్టే విధంగా చేశారు. పనిచేసే ఎమ్మెల్యేలని పనిచేయకుండా చేశారు. ఇటువంటి సీక్రెట్స్ మీటింగ్ పెట్టేటువంటి అధ్యక్షులు రావద్దు. అసలు ఈ అధ్యక్షుడు నియమించేది స్టేట్ పార్టీనా, జాతీయ పార్టీనా? అధిష్టానం నిర్ణయిస్తే కనుక పక్కగా డిసిప్లిన్ అటువంటి వ్యక్తి అధ్యక్షుడిగా వచ్చే అవకాశం ఉందంటూ రాజాసింగ్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో రహస్యంగా భేటీ అవుతున్నారు బీజేపీకి సంబంధించిన వ్యక్తులు అంటూ కూడా కొంత మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేలపైన, సొంత పార్టీ నాయకులపైన ఆగ్రహంతో ఉన్నారు. ఏదేమైనా రాజాసింగ్ వ్యాఖ్యలు ఒక్కసారిగా పార్టీలో అంతర్గతంగా ఒక యుద్ధానికే దారితీస్తున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, ఏంటి రాజాసింగ్ వ్యాఖ్యలు సంచలనంగా మారుతుంది? రాజాసింగ్ ఒక్కో వ్యాఖ్య ఒక్కో హాట్ టాపిక్గా మారుతున్న పరిస్థితి. తాజాగా లబ్బర్ స్టాంపులు అంటూ మాట్లాడుకొచ్చారు. సీక్రెట్ మీటింగ్ పెట్టేటువంటి ఆ వ్యక్తులు, ముఖ్యమంత్రితో పెట్టే వ్యక్తులు, అధ్యక్షులు రావద్దని మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పుడున్న అధ్యక్షులు పార్టీని టీమ్గా మార్చుకున్నారు, పనిచేసే వాళ్ళని చేయనివ్వలేదు, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని తొక్కేశారంటూ కూడా మాట్లాడుకొచ్చాడు. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి ఆయన ఈ రకంగా వ్యాఖ్యానించారు? రాజాసింగ్ వ్యాఖ్యల్ని బీజేపీ ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఏమన్నా డెఫినెట్గా రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం రాష్ట్ర నాయకత్వం పైనే నేరుగా ఎక్కువ పెట్టినట్టు కూడా రాజాసింగ్ చేసినటువంటి ఆరోపణలు కానివ్వండి, రాజాసింగ్ వ్యాఖ్యలనే చెప్పుకోవచ్చు. గతంలో నుంచి సంబంధించినటువంటి గత ప్రెసిడెంట్లకు సంబంధించి వచ్చే ప్రెసిడెంట్ ఏ విధంగా ఉండాలి, గత ప్రెసిడెంట్ మాదిరిగా రబ్బర్ స్టాంపును కూడా ప్రెసిడెంట్గా కూడా పెట్టొద్దు. ఎందుకంటే ఒకవైపు ఇప్పటికే బీజేపీకి సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుని ఎంపిక దాదాపుగా కొలిక్కి వచ్చింది. ఈ 2-3 రోజుల్లో కూడా ప్రెసిడెంట్ అనౌన్స్మెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇటువంటి సమయంలో రాజాసింగ్ వ్యాఖ్యలు అనేటివి కూడా పార్టీలో పెద్ద దుమారమే రేపాయని చెప్పట్టు రాజాసింగ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఒక్కసారి చూస్తే పార్టీకి ఒకవైపు అధ్యక్షుల నియామకం అనేది కూడా తొందరలోనే రాబోతుంది. కాబట్టి అసలు అధ్యక్షుడిని ఎవరు నియమిస్తారు? అసలు సెంట్రల్ పార్టీనా, స్టేట్ పార్టీనా? ఒకవేళ స్టేట్ పార్టీ నియమిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక రబ్బర్ స్టాంప్ లాంటి వ్యక్తికి పార్టీ పగ్గాలు అప్పచెప్తుందన్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతము, అసలు ఈ రబ్బర్ స్టాంప్ ఎవరు, ఎవరిని నియమిస్తున్నారు, అసలు నియమించే వాళ్ళు ఎవరు, ప్రపోజ్ చేసే వాళ్ళు ఎవరు, వారి వెనకాల ఎవరు ఉన్నదన్న దానిపై ప్రతి కార్యకర్త మనసులో కూడా ఒక ప్రశ్న అనేది కూడా మెదులుతుందని చెప్పొచ్చు. మరొక పక్క నేషనల్ పార్టీ పైన ఎటువంటి విమర్శలు చేయట్లేదు రాజాసింగ్. నేషనల్ పార్టీ నియమిస్తే మాత్రం ఖచ్చితంగా సరైనటువంటి వ్యక్తికే పగ్గాలు అప్పచెప్తుంది. పాత కార్యకర్తల్ని గుర్తించి పాత వారికే అందరికీ న్యాయం చేకూరే విధంగా కూడా ఒకవైపు అధ్యక్షుడు ఎంపిక ఉంటుందని చెప్పి తను ఇచ్చినటువంటి పత్రికా ప్రకటన ఏదైతే ఉందో రాజాసింగ్ కూడా స్పష్టంగా పేర్కొన్నారు. అదొకటే కాకుండా రాజాసింగ్ మరొక అంశాన్ని కూడా స్పష్టంగా లేవనెత్తారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో బీజేపీకి మంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు కాబట్టి వారికి సంబంధించి వాళ్ళు కాళ్ళు చేతులు ఏవైతే ఉన్నాయో అవి కట్టేసి ఉన్నాయి. వాళ్ళకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే మాత్రం డెఫినెట్గా అటు బీజేపీ, ఇటు తెలంగాణలో అటు అధికార పార్టీని కూడా నిలదీసి ఖచ్చితంగా అధికారంలోకి రావడం అనేది ఖాయం. కాబట్టి వెనక డోర్ నుంచి, అంటే బ్యాక్ డోర్ ఏదైతే ఉందో బ్యాక్ డోర్ నుంచి ముఖ్యమంత్రితో ఒకవైపు చేతులు కలిపి వాళ్ళతో రహస్య మంతనాలు, మీటింగ్లు పెట్టేటువంటి అధ్యక్షుడిని ఇవ్వకూడదు. ఒకవేళ ఇంకొక అంశాన్ని కూడా లేవనెత్తారు. ఒకవేళ అధ్యక్షుడికి ఇస్తే గత అధ్యక్షులకు సంబంధించి మాత్రం గతంలో చూసాము, ఒకవైపు కిషన్ రెడ్డి ఇప్పుడు ప్రస్తుతం అధ్యక్షుడు ఉన్నాడు, బండి సంజయ్ అంతకుముందు చేశారు, అంతకుముందు లక్ష్మణ్ చేశారు. కాబట్టి మరి ఈ ముగ్గురు నేతలనే ఉద్దేశించి అన్నారా గత అధ్యక్షులకు సంబంధించి గ్రూపులు మెయింటైన్ చేశారు. గ్రూపులు మెయింటైన్ చేయడంతో కూడా పార్టీకి చాలా తీరని నష్టం అనేది చేకూరుతుంది. కొంతమంది అధ్యక్షులు గ్రూపులు జతకట్టడంతో కూడా పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగలేదు. పాత కార్యకర్తలు జైలుకి వెళ్ళారు, పార్టీ కోసం కొట్లాడారు, అనేకమైనటువంటి ధర్నాలు కానివ్వండి, ఇటువంటి ఉద్యమాలు చేసినటువంటి నాయకులకు గుర్తింపు ఇవ్వలేదు. కాబట్టి అటువంటి వాటికి కూడా గ్రూపులు కట్టేటువంటి నేతకు కూడా అధ్యక్షుడు ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టేట్ నాయకత్వానికి కూడా అధ్యక్షుడు నియామకం అనేది బాధ్యతలు అప్పచెప్పొద్దని చెప్తున్నారు. రాజాసింగ్ మనొక్కటి కూడా చెప్పారు. గతంలో చూసాం, అటు వెనక డోర్ నుంచి ముఖ్యమంత్రితో కూడా బ్యాక్ డోర్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని మాట్లాడమే కాకుండా పార్టీకి సంబంధించి లబ్బర్ స్టాంపులు రావద్దు అని మాట్లాడుకొచ్చారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక్కరోజు ఒక్కొక్క వ్యాఖ్యతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీలో కూడా అంతర్యుద్ధానికి కూడా దారితీస్తుంది.
సో ఏంటి రాజా సింగ్ కూడా రేస్లో ఉన్నారు, రాజా సింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చాలా కరాఖండి అధిష్టానంతో నాకు కావాలని ఎప్పుడైనా పట్టుబట్టిన దాఖలాలు ఉన్నాయా? డెఫినెట్గా మన ఒకవైపు రాజా సింగ్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో పాత నేతలకు ఇవ్వాలనేది కూడా కాస్త ఉంది. కాకపోతే సరైనటువంటి నేతల్ని పార్టీ అధిష్టానం ಮತ್ತು జాతీయ నాయకత్వమే చూసుకుంటుందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రాజా సింగ్ మాట్లాడినటువంటి మాటల్లో ఇవి నాకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కాదు, అవి పార్టీ కార్యకర్తలందరి ఉద్దేశం అంటూ కూడా రాజా సింగ్ కోట్ చేశారు. కాబట్టి రాజా సింగ్కు సంబంధించి కూడా ముందు నుంచి ఒకవైపు పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఇస్తే మాత్రం తను సైలెంట్గా ఉన్నారు, డెఫినెట్గా నెరవేరుస్తారని చెప్పి ఆయన సన్నిహితులతో కూడా చెప్పుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వ్యాఖ్యలన్నీ ఒకవైపు కార్యకర్తలకు సంబంధించినటువంటి వ్యాఖ్యలు కూడా ఇవన్నీ నేను బయట పెడుతున్నానని చెప్తున్నా. ఈ విషయాన్ని కొంతమంది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు తను మీడియాకు విడుదల చేయడం పట్ల కూడా నాయకులు తప్పు పడుతున్నారు. కానీ నేను ముందుగా అధిష్టానం దృష్టికి ఇటువంటి వ్యాఖ్యలు తీసుకెళ్ళాను. అధిష్టానం ఎప్పుడైతే తనను పట్టించుకోకుండా ఇటువంటి పట్టింపు మాటల్ని కూడా పట్టించుకోకుండా కూడా పక్కన పెట్టడంతోనే మీడియా ముందుకు వస్తున్నానంటూ కూడా రాజా సింగ్ క్లియర్గా చెప్పారు. కాబట్టి ప్రధానంగా ఇక్కడ రబ్బర్ స్టాంప్ అధ్యక్షుడు ఏదైతే ఉన్నదో అది మాత్రం ఒకవైపు హైలైట్గా నిలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఉగాది లోపే కొత్త అధ్యక్షుడు వస్తాడని చెప్పి బీజేపీలో చర్చ కూడా జరుగుతున్నటువంటి సందర్భంలో రాజా సింగ్ వ్యాఖ్యలను మరి పార్టీ ఇప్పటికే గతంలో చేసినటువంటి వ్యాఖ్యలు హైకమాండ్ దృష్టికి తీసుకెళ్ళింది. రాజా సింగ్తో కూడా ఎవరు మాట్లాడేటటువంటి మరి ఈ ముగ్గురు నేతలనే ఉద్దేశించన్నారా గత అధ్యక్షులకు సంబంధించి గ్రూపులు మెయింటైన్ చేశారు. గ్రూపులు మెయింటైన్ చేయడంతో కూడా పార్టీకి చాలా తీరని నష్టం అనేది చేకూరుతుంది. కొంతమంది అధ్యక్షులు గ్రూపులుగా జతకట్టడంతో కూడా పాత కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారికి న్యాయం జరగలేదు, పాత కార్యకర్తలు జైలుకి వెళ్ళారు, పార్టీ కోసం కొట్లాడారు, అనేకమైనటువంటి ధర్నాలు కానివ్వండి ఇటువంటి ఉద్యమాలు చేసినటువంటి నాయకులకు గుర్తింపు ఇవ్వలేదు. కాబట్టి అటువంటి వాటికి కూడా గ్రూపులు కట్టేటువంటి నేతకు కూడా అధ్యక్షుడు ఇవ్వద్దు. ఎట్టి పరిస్థితుల్లో కూడా స్టేట్ నాయకత్వానికి కూడా అధ్యక్షుడు నియామకం అనేది బాధ్యతలు అప్పచెప్పొద్దని చెప్తున్నారు. రాజా సింగ్ మనొక్కటి కూడా చెప్పారు. గతంలో చూసాం అటు వెనక డోర్ నుంచి ముఖ్యమంత్రితో కూడా బ్యాక్ డోర్ ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని మాట్లాడమే కాకుండా పార్టీకి సంబంధించి లబ్బర్ స్టాంపులు రావద్దు అని మాట్లాడుకొచ్చారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒక్కరోజు ఒక్కొక్క వ్యాఖ్యతో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారు. పార్టీలో కూడా అంతర్యుద్ధానికి కూడా దారితీస్తుంది. సో ఏంటి రాజా సింగ్ కూడా రేస్లో ఉన్నారు, రాజా సింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా చాలా కరాఖండి అధిష్టానంతో నాకు కావాలని ఎప్పుడైనా పట్టుబట్టిన దాఖలాలు ఉన్నాయా?